చండాలంగా అనిపిస్తుంది, నచ్చలేదు. ఎందుకంటే రణబీరు రాముడి పాత్రలో నచ్చలేదు. తర్వాత యశ్ కన్నడ హీరో మన రావణుడి పాత్ర కదా, ఆయన కూడా ఆయనే రాముడిగా ఇచ్చింటే బాగుండు అనిపిస్తుంది. అవును, రణబీర్ అస్సలు నచ్చలేదు. ఆ రణబీర్కి అంత ఫేస్ కట్ వాల్యూ లేదు. ప్లస్ రాముడి పాత్ర అంటే మనకు గుర్తొచ్చేదంటే పాత ఎన్టీఆర్ గారు, తర్వాత నెక్స్ట్ అంటే బాలకృష్ణ గారు, తర్వాత అంటే వాళ్ళ తప్ప మేము ఎవరిని రాముడిగా ఊహించుకోలేము. రణబీర్ అయితే అసలు అంత రణబీర్కి అంత ఏమంటారు కెపాసిటీ లేదు. నిర్మించడానికి 4,000 కోట్లు అయ్యాయని చెప్పేసి అంటున్నారు, 2 పార్ట్లు చేశారని. సో ఆ బడ్జెట్ అనేది ఈ సినిమా ఆ విజువల్స్ లో కనిపిస్తుందా? అవసరం లేదు, అంత కూడా అవసరం లేదు. అసలు పక్కా ఫ్లాప్ అయిపోతుంది. అందులో ఒకటి రణబీర్ కపూర్ ఉంటే అసలు వేస్ట్ సినిమా అది. రాముడిగా అస్సలు అయితే ఆయన సెట్ అవరు. ఫేస్ వాల్యూ బాగాలేదు, ఆయన ఫేస్ వాల్యూ బాగాలేదు. ప్లస్ ఈ క్యారెక్టర్ సెట్ కాలేదు రణబీర్లో. ఇప్పుడు ఇంతకుముందు అర్జున్ రెడ్డి సారీ యానిమల్ తీశాడు కదా, అది కూడా అసలు ఏం బాగాలేదు, కానీ వేస్ట్ అది కూడా. ఏంటంటే రణబీర్ కపూర్ గారు నేను బీఫ్ తింటా అని చెప్పేసి ఒకసారి చెప్పడమే జరిగింది. అలాంటి ఆయన తీసుకొచ్చి బీఫ్ తిని ఆయన తీసుకొచ్చి రాముడు పాత్రలు పడ్డం ఎంతవరకు కరెక్ట్? చాలా ఘోరం అది. బీఫ్ తినిండేవాడు రాముడు కాలేడు. ప్లస్ అందులో ఒకటి యశ్ పెద్ద స్టార్ కన్నడలో, యశ్ ఆయన్ని తీసుకొచ్చి రావణాసురుడుగా పెట్టడం చాలా ఇది. ప్లస్ నాకైతే రణబీరు రాముడుగా అస్సలు నచ్చలేదు. నాకు రణబీర్ ఆ గెటపే బాగాలేదు, ఆయన దృఢడం బాగలేదు. తర్వాత మజిల్స్ కానీ ఆయన నడవడిక కానీ ఆ ఫేస్ కళ కానీ ఏమీ బాగలేదు అసలు రాముడుగా అసలు ఆయన ఫెయిల్యూర్, ఎవరు చూడరు అసలు, అంతే వేస్ట్ రణబీర్. ఆదిపురుష్ అంటే ఆదిపురుష్కి ఆయనకి అంటే ఇద్దరులో ఎవరు కరెక్ట్గా ఉన్నారు అంటే ప్రభాస్ సెట్ అయ్యారా లేదా ఆయన సెట్ అయ్యారా? ఆదిపురుష మూవీనా ప్రభాస్ గారిదా. ప్రభాస్ కూడా ప్రభాస్ అభిమానులు ఎవరైనా ఉంటే క్షమించండి. ప్రభాస్ కూడా మనకి రాముడిగా సెట్ అవ్వట్లేదు, చూపించలేదు. మరి ఏమో ప్రభాస్ అయితే కర్ణుడిగా బాగుంటాడు, తర్వాత భీముడిగా బాగుంటాడు. ప్లస్ కర్ణుడిగానే సూపర్గా ఉంటాడు ప్రభాస్ గారు అంటే. బాగాలేదు. యశ్ అయితే ఓకే అనిపిస్తుంది రాముడిగా. తర్వాత మన బాలకృష్ణ జై బాలయ్య అయితే సూపర్. రామాయణం ట్రైలర్ అయితే రిలీజ్ చేయడం జరిగింది, దాని గురించి మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు? అందులో హీరో రణబీర్ కపూర్ రాముడు గెటప్ వేశాడు కదా, అసలు చూడడానికి చాలా బాగుంది. బట్ ఎందుకో కొంచెం డిసప్పాయింట్ కూడా ఉంది, ఎందుకంటే తనే ఒప్పుకున్నాడు కదా బీఫ్ తింటా అది తింటా అని. సో అట్లాంటి రాముడు క్యారెక్టర్ ఇవ్వడం అనేసి కొంచెం మంచి అనిపించలే. బట్ ఏమంటారు పాత్ర కాబట్టి తప్పదు, ఏదైనా సరే చెయ్యాలి ఇస్తే. ఆయన వ్యక్తిగతంగా ఏముందో మనకు తెలీదు, బట్ ఆయన ప్యూర్ సోల్తో చేశాడు కాబట్టి. అంటే ఆ సినిమా 2 పార్ట్స్ కింద తీసారంట, 4,000 కోట్లు పెట్టి తీసారంట. దాని వర్త్ 4,000 కోట్లు అంటే మూవీ చూసినాక వర్త్ కాదని చెప్పగలుగుతాం, ఎందుకంటే ఓన్లీ గ్లిమ్స్ చూసో ట్రీజర్ అని చెప్పాను కదా, ట్రైలర్ చూసో మనం ఏం చెప్పలేం కాబట్టి. సో చూడాలి, ట్రైలర్ చూసి అయితే నేను చెప్తాను. ఎట్లా ఆదిపురుషుకుని దీనికి ఏమైనా ఫరక్ ఉంటే రెండు ఒకలానే ఉన్నాయనిపిస్తుంది. ఆదిపురుష అంటే మొత్తం ఏమంటారు మొత్తం బొమ్మలు లెక్క ఉంది, అంటే అంతా ఉండదండి, సపరేట్ ఉంటుంది. అంటే అన్నిటికీ కంపేర్ ఎట్లా చేస్తాం, దేని రెప్యుటేషన్ దానికే కదా. రామాయణ టీజర్ చూసారా? చూసామండి. ఎలా అనిపించింది సార్? రామాయణం చూస్తుంటే రాముడి భక్తులు ఉన్నారు కదా భారతదేశంలో. ఇంకొకటి ఏంటంటే దీనికి కాపీరైట్ అనేది ఉండదు. ఒక 60 years కనుక స్టోరీ కనుక దాటితే ఎవరైనా తీయచ్చు, ఎన్నిసార్లు అయినా తీయచ్చు. సో రామాయణం మీద ఎవరికి కాపీరైట్ లేదు కాబట్టి ఎన్నిసార్లు అయినా తీసుకోవచ్చు. చాలా సినిమాలు వచ్చినాయి, మన తెలుగు వాళ్ళు అద్భుతమైన సినిమాలు తీశారు రామాయణం గురించి. సంపూర్ణ రామాయణం అని బాపు గారు అద్భుతంగా తీశారు. తర్వాత రామాయణం అనేది దూరదర్శన్లో వచ్చింది, అక్కడ దీపిక అనే ఒక అమ్మాయి చేసింది రామాయణ, సీతగా చేసింది దీపిక అనే ఆమె క్లబ్ డాన్సర్ అయ్యి ఉండి కూడా రామాయణం సీరియల్లో సీతగా యాక్ట్ చేసినందువల్ల ఆమె లైఫ్ మారిపోయింది.
తర్వాత ఆమె ఎంపీ అయిపోయింది. అలాగే రాముడిగా యాక్ట్ చేసినా కూడా రాజకీయాల్లోకి వెళ్ళి మంచి పదవులు పొందారు, అంత పవర్ఫుల్. అందువల్ల ఇప్పుడు కూడా రామాయణాన్ని ఇంకా గొప్పగా తీయాలి అనేటువంటి ఆశ కూడా చాలామందిలో ఉంది. ఎందుకంటే టెక్నాలజీ ఇప్పుడు చాలా అభివృద్ధి చెందింది కదా, ఒకప్పుడే అంత గొప్పగా తీయగలిగితే ఇప్పుడు ఎలా తీయగలరు అనేటువంటి ఉద్దేశంతో చాలా కూడా ప్రయత్నాలు కూడా జరుగుతున్నాయి. లేటెస్ట్ టెక్నాలజీ ఉపయోగించి తీస్తే ఎలా ఉంటుంది, ఒక అవతార్ లాగా మన రామాయణం తీస్తే ఎలా ఉంటుంది. అంటే ప్రజెంట్ మీకు వచ్చిన ఈ టీజర్ ఎలా అనిపించింది మీకు? టీజర్ చూస్తే మరో అవతార్ లాగా ఉంటుందేమో అనిపిస్తుంది. వీళ్ళు లేటెస్ట్ టెక్నాలజీ అంతా ఉపయోగిస్తున్నారు అందులో. అంటే రామాయణం కాదంటారు, రామాయణాన్ని ఇంకా టెక్నాలజీ ఉపయోగించి తీస్తే ఎలా ఉంటుంది అనేటువంటి దాన్ని అందులో క్లియర్ చూపిస్తున్నారు. అందులో ఏఐ కనిపిస్తున్నది. రాముడి పాత్రకి రణబీర్ కపూర్ గారు అస్సలు సెట్ కాలేదు అంటున్నారు, మీ ఒపీనియన్ ఏంటి? అట్లానే అనిపించింది? యాక్చువల్గా శ్రీరాముడిని నిజంగా చూసిన వాళ్ళు ఎవరు లేరు. తెలుగులో అయితే ఎన్టీ రామారావు గారు చేశారు. బాలకృష్ణ గారి పేరు చెప్పొద్దు దయచేసి, ఆయన చీల్చి చెండాడు రాముడి పాత్రని. సో ఆయన కాదు, ఇంకా గొప్ప గొప్ప వాళ్ళు కూడా చేశారు. నిజంగా రాముడు అనేటువంటి వాడు ఎలా ఉంటాడు ఎవరికి తెలియదు. ఆయన 6 ప్యాక్ ఉందంటారు, ఆజానుబాహుడు అంటారు. శ్రీరాముడు ఆజానుబాహుడు. మరి 6 ప్యాక్ వాళ్ళందరూ రణబీర్ కపూర్ 6 ప్యాక్లు వేసుకొని వీళ్ళు ఎక్సర్సైజులు చేసి ఎక్సర్సైజ్ బాడీలు చూపిస్తే మళ్ళీ కూడా పాడైపోయే అవకాశం కూడా ఉంది. మరి ఒక సినిమా హీరోలు ఈ మధ్య 6 ప్యాక్ చూపిస్తున్నారు కదా, రాముడిని అలా చూపించాల్సిన అవసరం లేదు. ఆయన ఆజానుబాహుడు, ఆయన చాలా చక్కగా కూడా ఉంటారని క్వాలిటీస్ ఉంది. ఆదిపురుష్ చూడటం జరిగింది. ఆదిపురుష్ అనే దాన్ని దానికన్నా బెటర్ ఉందా, దానికన్నా వరస్ట్ ఉందా? చాలా మంది వరస్ట్ ఉందంట. ఆదిపురుష్ చండాలం చేసి పెట్టారు కదా. ఆదిపురుషుని చాలా రావణాసురుడిని చాలా ఘోరంగా చూపించాడు. ఒక ముస్లిం అతన్ని రావణాసురుడిలా చూపించాడు. రావణాసురుడు ముస్లిం అతను కాదండి, రావణాసురుడు హిందువే. ఆయన గొప్ప శివభక్తుడు, చాలా గొప్పగా శివుని పూజ చేసేవాడు. ఆదిపురుష్ ఎక్కడ డైరెక్ట్గా రామాయణం ఎక్కడ కూడా చెప్పలేదు. సరే, ఇప్పుడు ఈ రామాయణ సినిమా 2 పార్ట్లు 4000 కోట్ల బడ్జెట్ అంటున్నారు. సో ఆ వర్తబుల్ విజువల్స్ మీకు కనిపిస్తున్నాయి ఇందులో? 4000 కోట్లు అనేది ఫేక్ అనిపిస్తుంది. 4000 కోట్లు ఉండకపోవచ్చు. ఇంకోటి ఏంటంటే రాజకీయ నాయకులు ఎవరైనా వెనకున్నారేమో అనిపిస్తుంది. తెర వెనుక రాజకీయ నాయకులు ఎవరైనా ఉన్నారేమో, భారతదేశంలో రామాయణ ప్రచారం చేయాలనే ఉద్దేశంతో కూడా ఈ సినిమా తీస్తున్నారేమో అని కూడా అనిపిస్తుంది. ఇప్పుడు అతిపెద్ద సినిమాలు అంటే మనకు రాజమౌళి గారి వారణాసి కూడా వస్తుంది. అవును. సో వారణాసి వర్సెస్ రామాయణ అంటే మీరు రెండిట్లో దేని పేరు చెప్తారు? రామాయణం అనేది ఎలాగైనా చూస్తారు, భక్తులందరూ ఎలాగైనా చూస్తారు, చెప్పుకోవడానికైనా చూస్తారు. నేను రామాయణం చూసా అని చెప్పుకోవడానికి కూడా వచ్చేవారు. ఎందుకంటే లవకుశ అనే ఒక సినిమా ఉండేది తెలుగులో, దానికోసము అందరూ ఊర్ల నుంచి బళ్ళు కట్టుకొని మరి వెళ్ళి చూసేవాళ్ళట. నిజంగా సూపర్ హిట్ అయితే మటుకు ప్రతి ప్రజలు కూడా చూస్తారు, రిపీట్గా కూడా చూస్తారు. ఈ రోజులో తీయాల్సిన అవసరం ఉంది, కానీ ఏంటంటే దాన్ని పాడు చేయొద్దు అనేదే మేము రిక్వెస్ట్. రామాయణాన్ని అందంగా చూపించాలి, మీరు ఏదో గ్రాఫిక్లు పెట్టి గబ్బు చేయొద్దు అని కూడా కోరుకుంటున్నాం. ఓవరాల్గా బాగుందా బాగాలేదా? బాగుందా అంటే ఇప్పుడే చెప్పలేము, ఎందుకంటే వాళ్ళు హీరోని ఒక్కలే చూపించారు, ఇంకా హీరోయిన్ చూపించలేదు. సాయి పల్లవి గారు అని హీరోయిన్ అని అంటున్నారు. మరి సాయి పల్లవి సీతని క్యారెక్టర్ ఎందుకు తీసుకున్నారో తెలియదు. సీత అంత బక్కగా ఏమి ఉండదు, కొంచెం పర్సనాలిటీ ఉంటుంది. మరి ఎందుకంటే డ్యాన్సులు కూడా ఏమైనా పెడతారని భయం వేస్తుంది, ఎందుకంటే సాయి పల్లవి డ్యాన్స్లకు ఫేమస్ కదా. మరి సీతగా సాయి పల్లవిని తీసుకున్నారంటే మళ్ళీ ఆమె ఏమైనా డ్యాన్సులు చేస్తుందేమో సీత క్యారెక్టర్ని భయం వేస్తుంది. ఎందుకంటే ఈ మధ్య ఇష్టం వచ్చిన కూడా తీస్తున్నారు. ఇంకా విలను యాష్ కాబట్టి ఇంకా అతను సూపర్గా చేస్తారు. ఏమో ఇది నెగిటివ్ హీరో ఇమేజ్ కూడా వచ్చేసి అది కూడా రావణాసుడు పాత్ర కూడా సూపర్ హిట్ కూడా అయ్యే అవకాశం కూడా ఉంది. సో ఎలా అనిపించింది రామాయణ టీజర్ గ్లింప్స్? నాకైతే అస్సలు బాగా నచ్చలేదు బ్రో. అసలు ఆదిపురుష్ని అప్పుడు టీజర్లో ఎలా చూసినట్టు అనిపించిందో ఇప్పుడు అదే విధంగా అనిపిస్తుంది. ఇప్పుడైతే ఏఐ టెక్నాలజీ పెరిగింది కాబట్టి ఏఐతో మార్ఫింగ్ చేసిరేమో అనిపిస్తుంది నాకు. కానీ విఎఫ్ఎక్స్ కోసం చాలా భారీగా ఖర్చు పెడుతున్నారు, 2000 కోట్లు అంటున్నారు. పార్ట్ 1కి, పార్ట్ 2 కూడా 2000 కోట్లు అంటున్నారు. మరి ఎలా ఉంది దీని మీద రియాక్షన్ ఏంటి మీది? అంత డబ్బులు పెట్టడం వేస్ట్ అనుకుంటున్నా బ్రో. కానీ ఇప్పుడైతే టీజర్ అయితే నాకు అసలు నచ్చలేదు. నెక్స్ట్ దాన్ని అప్డేటెడ్గా బాగా తీస్తే నచ్చొచ్చు నాకు. నచ్చకపోవడానికి కారణాలు ఏంటంటే మొత్తం ఏఐ లాగా ఉంది అన్న. మనకి ఎట్లుందంటే మనం బొమ్మలు చూసినట్టు ఉంది అది. ఆయన ఫేస్ తీసుకొని మార్ఫింగ్ చేసినట్టు ఉంది. ఆయన కనిపిస్తుంది మంచిగా అనిపించవచ్చేమో. 3Dలో చూసినా కానీ మనకి ఆదిపురుష్ ఎట్లా అనిపించింది, బొమ్మల్లాగానే అనిపించింది. అది గిట్ట అంతే అనిపిస్తుంది. మరి ఆదిపురుష్ తోటి పోలుస్తున్నారు కదా మీరు, బట్ దానికి దీనికి చాలా డిఫరెన్స్ ఉంది. లైక్ దీంట్లో చూసుకుంటే రాకింగ్ స్టార్ యష్ ని పెట్టారు రావణాసురుగా, అండ్ సాయి పల్లవి గారిని పెట్టారు. సో వాళ్ళ కోసమైనా జనాలు వెళ్ళి చూస్తారేమో కదా. చూస్తే చూడొచ్చు బ్రో. ఇప్పుడైతే ఆ టీజర్ అయితే మనకు నచ్చలేదు. నెక్స్ట్ దానికి అప్డేట్ చేసి జనాల రెస్పాన్స్ విని ఇంకా బాగా డెవలప్ చేస్తే మనం అందరం చూద్దాం వెళ్ళి. రాముడిగా రణవీర్ కపూర్ ఎలా అనిపించారు బ్రో? నాకైతే
ఆయనకి లుక్ చేంజ్ చేస్తే బాగా అనిపిస్తాడేమో కానీ ఆ లుక్లో అసలు బాగాలేడు, అసలు ఆ వీడియోలో అస్సలే బాగాలేడు అసలు. అంటే యానిమల్ ఎఫెక్ట్ అని చెప్పుకోవచ్చా ఇది? అట్లేం లేదు, దాని కథ దాని స్టోరీ వేరే, ఈ స్టోరీ వేరే, అలా దేనిది దానికే ఉంటుంది బ్రో.